ఓరి దేవుడా అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే మద్యం అధికారి నడమంతరపు సిరి జగన్ పాలసీతో దండిగా పాపప్ సొమ్ము పరిహారం కోసం అమ్మారుగుడికి 2 కోట్లు కృష్ణా గుంటూరులో 50 ఎకరాల కొనుగోలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్థిరాస్తులన్నీ బినామీ పేర్ల మీద విచారణ జరిపితేనే విషయం తెలిసేది. జగన్ హయాంలో డిజిటల్ని చెరబట్టి సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టి వాటినే ప్రభుత్వ దుకాణాలు విక్రయించారు. ఇది 1000 కోట్ల వ్యవహారం కథా స్క్రీన్ ప్లే ఎవరిదైనా దాన్ని నడిపింది మాత్రం అధికారే. ఈ క్రమంలోనే భారీగా అవినీతి సొమ్ము సంపాదించారు. చేసిన పాపాలు పోగొట్టుకునేందుకు కాబోలు ఒక గుడి నిర్మాణానికి భారీగా విరాళం ఇచ్చారు. దుగ్గిరాల మండలంలోని కంటనరాజు కొండూరులో వేంచేసి ఉన్న అమ్మవారి మహత్యాన్ని మిత్రుల ద్వారా తెలుసుకున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత ఆయన దశ తిరిగింది. జగన్ సర్కార్ కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. వ్యాపారం చేసే పదవి అధికారికే వచ్చింది. ఆనాటి నుంచి అధికారి పని 3 బీర్లు 6 ఫుల్లులుగా సాగింది. అంతా అమ్మోరిదయ్య అనుకున్నారు. అదే ప్రాంతంలో 4 కోట్లతో 6 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అక్కడే అమ్మవారి గుడి నిర్మాణానికి 2022లో ప్రభుత్వం 99 లక్షలతో టెండర్ పిలిస్తే మరో 2 కోట్లు ఆయన ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక చైతన్యం 2.0 పేదరికం ఎక్కడుంటే అక్కడికి వస్తాం, ఆదివాసీలకు కావాల్సినవన్నీ అందిస్తాం, పేదరికం నుంచి బయటికి తెస్తాం, ఏఐ రోజుల్లోనూ డోలీ మోతల ఈ పరిస్థితి తొలగాలని నాడు చైతన్యం పథకం తెచ్చాం. ఏజెన్సీలో ఫీడర్ అంబులెన్సులు పెట్టాం. వాటిని వైసీపీ మూలన పడేందుకు తిరిగి డోలీ కష్టాలు, ప్రపంచ నగరాల్లో అరక్ కాఫీకి ప్రచారం, ఆదివాసీ దినోత్సవంలో సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పిఎస్ఆర్ బది లీలలు అంటూ జగన్పై అప్పటి రవాణా కమిషనర్ స్వామిభక్తి 50 మంది ఏఆర్ కానిస్టేబుల్ రవాణా శాఖలోకి బదిలీ, నిబంధనలకు విరుద్ధంగా డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్లు, పాదయాత్రలో జగన్కి రక్షణగా కానిస్టేబుల్, ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి 2 ఏళ్లు కాపలా, కోరిన శాఖలోకి బదిలీ చేసిన వైసీపీ సర్కార్, 2021 ఆగస్టు 25 రహస్యంగా జీవో, ఇప్పుడు అక్రమాలు తేలిపోతాయని హడల్, 3 ఏళ్ల సెలవు కోసం పలువురు దరఖాస్తు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నీకో దండం సామి అంటూ జగన్ తీరుతో వైసీపీకి ముఖ్య నేతలు టాటా, మొన్న ధర్మాన నిన్న పెండెం నేడు ఆళ్ల, అధినేత నిరంకుశ వైఖరిపై అసంతృప్తి, ఓటంపాలైనా ఆయన మారలేదని గుర్రు, తమను పట్టించుకోవడం లేదని ఆవేదన, ఇలాగైతే జనం లెక్క చేరని ఆందోళన, వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని ఇంకొందరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ అసలు పాయింట్ని దాచేస్తున్నారు. ఎందుకని? అధికార పక్షపు హింస తట్టుకోలేక వైసీపీలో ఉంటే ఇట్లా వేధిస్తారు, అలాగని తెలుగుదేశంలోకి వెళ్ళలేము, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలోకి, ఎందుకంటే అక్కడ లైఫ్ లేదు కాబట్టి అసలు రాజకీయ సన్యాసం అని చెప్పేసి సైలెంట్గా ఉంటున్నారు. అసలు జరుగుతున్నది అది. దాన్ని డైవర్ట్ చేసి జగన్ని తట్టుకోలేకపోతున్నారు వీళ్ళందరూ అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడం వీళ్ళకే జరిగింది. ఎందుకంటే మంత్రి పదవులు కూడా పొందినటువంటి వాళ్ళు వెళ్ళితున్నటువంటి దానికి, ఇదివరకు అదే తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళ గురించి అయితే అట్లా రాయరు, అది వాళ్ళ తప్పే అవుతుంది. ఇక్కడ వార్తల యొక్క తీరు అట్లా